నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో మనము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి, అదేవిధంగా మీరు నెక్స్ట్ ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు, వాటికి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి, దానికి ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాల్సిందే. అదేవిధంగా జాబ్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, దానికి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాల్సిందే. స్కాలర్షిప్ పొందాలి అంటే దానికి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సిందే. ఏదైనా ఇంకా లోన్స్ తీసుకోవాలన్నా, సబ్సిడీ ఏదైనా తీసుకోవాలన్నా కూడా అన్నిటికి కూడా ఏంటంటే ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అడుగుతున్నారు. సో మీ దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ అనేది ఎన్ని రోజులు ఉంటుంది, ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్తో మనము స్కాలర్షిప్ పొందొచ్చా లేదా, జాబ్స్ అనేది మనం పొందొచ్చా, అదేవిధంగా ఈ యొక్క లోన్ సబ్సిడీ తీసుకోవచ్చా లేదా అనేది ఈజీగా మనం చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ కొత్తగా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడం అనేది కొంచెం కష్టమైనటువంటి పని. సో అందుకోసం అని చెప్పేసి మీ దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్కి ఇప్పుడు వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఎలా చెక్ చేసుకోవాలో మీకు చెప్తాను. సో ఈజీ అండి. మీ దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది దాని వ్యాలిడిటీ మీరు చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి, సింపుల్గా మీ దగ్గర ఉన్నటువంటి ఫిజికల్ కాపీ ఏదైతే ఉందో, హార్డ్ కాపీ ఏదైతే ఉందో దానిపైనే మీకు ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎన్ని రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది అనేది దానిపైన ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మన తెలంగాణ రాష్ట్రం ఇష్యూ చేసినటువంటి ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. సో ఇది 2015లో వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. ఎప్పుడు 05/11/2015 5వ తారీఖు 11వ నెల 2015వ తారీఖు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది ఈ పర్టికులర్ క్యాండిడేట్కి. సో ఇక్కడ మీరు కింద చూసినట్లయితే దిస్ ఈజ్ టు సర్టిఫై సమ్ వాళ్ళ నేమ్ ఇది ఉన్న డీటెయిల్స్ అనేవి ఉండడం జరిగింది. దీని కింద దిస్ సర్టిఫికేట్ ఈజ్ ఇష్యూడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫర్ శాంక్షన్ ఆఫ్ స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ యాజ్ రిక్వెస్టెడ్ బై ద అప్లికెంట్. ఓకేనా. సో దిస్ సర్టిఫికేట్ విల్ బీ వ్యాలిడ్ అప్ టు 04/11/2016 అంటే 4వ తారీఖు 11వ నెల 2016వ తేదీ వరకు ఈ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ ఉంటుంది అని చెప్పేసి. అంటే మీరు చూసినట్లయితే ఇది ఇష్యూ చేసింది ఎప్పుడు 5వ తారీఖు 11వ నెల 2015. సో ఇప్పుడు ఎప్పటి వరకు వ్యాలిడిటీ దీనికి అంటే 4/11/2016 అంటే సంవత్సరం. ఓకేనా. సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే దాని వ్యాలిడిటీ అనేది 1 year వరకు ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 1/1/2025న ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నారు అనుకుందాం. అంటే 1వ తారీఖు జనవరి 2025న ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నారు. దాని వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది అంటే 31వ తారీఖు 12వ నెల 2025 వరకు దాని యొక్క వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు, ఈజీగా అర్థమవుతుంది. సో ఇది చూడండి, ఇది 2017వ సంవత్సరంలో ఇష్యూ చేసింది. సో దీనిలో కూడా చూడండి, దిస్ సర్టిఫికేట్ ఈజ్ ఇష్యూడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫర్ శాంక్షన్ ఆఫ్ స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఓకే and availment of benefits under any scheme of the government as requested by the applicant. Okay, this certificate will be valid for a period of 1 year from the date of issue. ఇష్యూ చేసినటువంటి డేట్ ఆఫ్ అంటే ఏ రోజు అయితే ఈ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేశారో ఆ రోజు నుంచి 1 year వరకు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సేమ్ ఇది కూడా దిస్ సర్టిఫికేట్ ఈజ్ ఇష్యూడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫర్ శాంక్షన్ ఆఫ్ స్కాలర్షిప్ ఆర్ ఫీజ్ రియంబర్స్మెంట్ a availment of benefits under any scheme of the government as requested by the applicant. This certificate will be valid for a period of 1 year from the date of issue. సో మీరు రియంబర్స్మెంట్ పొందాలన్నా, స్కాలర్షిప్స్ కానివ్వండి, అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ బెనిఫిట్ తీసుకోవాలన్నా కూడా ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ అనేది 1 year వరకు ఉంటుంది. ఏ రోజు నుంచి 1 year అంటే మనం తీసుకున్న రోజు నుంచి 1 year వరకు ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా ఎగ్జాంపుల్ మీకు, 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖున మీరు ఇట్లా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే దాని వ్యాలిడిటీ అనేది 31వ తారీఖు డిసెంబర్ 2025 వరకు అంటే సంవత్సరం వరకు దాని వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ పైనే అది ఎప్పటి వరకు వ్యాలిడిటీ అని రాసి ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్ కేసు ఏమైనా కన్ఫ్యూజన్లో ఉన్నట్టయితే వాళ్ళకు కూడా క్లారిఫై చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.